ఐపీఎల్ 17వ సీజన్కు ముందు పలువురు యువ క్రికెటర్లు దుమ్ము రేపుతున్నారు. తమ సత్తా చూపేందుకు రంజీ ట్రోఫీ మ్యాచ్లను వేదికలుగా చేసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రియాన్ పరాగ్ మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. అస్సాం కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ యువ క్రికెటర్ ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో సుడిగాలి బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. కేవలం 56 బంతుల్లోనే శతకం బాదేశాడు. రంజీ చేతిలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. క్రీజులోకి వచ్చి రావడంతోనే బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నాడు. రియాన్ పరాగ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఖచ్చితంగా అందరికీ గుర్తుండిపోతోంది. ఎందుకంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో పెద్దగా రాణించని రియాన్ ఈసారి దేశవాళీ క్రికెట్లో ఫామ్ కనబరుస్తున్నాడు. రంజీలో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడడం అరుదుగా చూస్తుంటాం. బౌండరీలు, సిక్సర్లు పోటాపోటీగా బాదేసిన రియాన్ పరాగ్ 87 బంతుల్లో 155 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 12 సిక్సర్లున్నాయి. రియాన్ మెరుపు ఇన్నింగ్స్తో అస్సాం ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది. కాగా ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ పలు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఇప్పటి వరకు 54 మ్యాచ్లలో 600 పరుగులు చేశాడు. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న యువ క్రికెటర్ వచ్చే ఐపీఎల్ సీజన్తో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు.